Mukunda Jewelers, first ever factory outlet opening soon in Jubilee Hills. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ప్రపంచమంతా కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ వేడుకల్లో మునిగిపోయిన వేళ రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో మాత్రం మరణ మృదంగం వినిపించింది. ఒకవైపు శాంతి చర్చలు 90% పూర్తయ్యాయని వార్తలు వస్తుంటే మరోవైపు రక్తం ఏరులై పారుతోంది. రష్యా ఆక్రమిత కేర్సన్ రీజియన్లో నూతన సంవత్సర వేడుకలే లక్ష్యంగా జరిగిన డ్రోన్ దాడిలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి వెనుక ఉక్రెయిన్ హస్తం ఉందని రష్యా ఆరోపిస్తుండగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తలు మళ్ళీ తారాస్థాయికి చేరాయి. అసలు ఆ అర్ధరాత్రి ఏం జరిగింది? శాంతి చర్చలకు ఈ దాడులు విఘాతం కలిగిస్తాయా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కేర్సన్ రీజియన్లోని నల్ల సముద్రం తీరంలో ఉన్న కోర్లీ రిసార్ట్ పట్టణం బుధవారం అర్ధరాత్రి బాంబుల మూతతో దద్దరిల్లింది. అక్కడ ఉన్న ఒక హోటల్ మరియు కేఫ్లో ప్రజలంతా న్యూ ఇయర్ పార్టీ జరుపుకుంటుండగా సరిగ్గా అర్ధరాత్రి 12 గంటల సమయంలో 3 డ్రోన్లు ఆ భవనంపై విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో 24 మంది సజీవ దహనం కాగా మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో చిన్నపిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం. ప్రజలంతా పార్టీ మూడ్లో ఉన్నప్పుడే కావాలని ఈ దాడి చేశారని కేర్సన్ గవర్నర్ వ్లాదిమిర్ సాల్డో మండిపడ్డాడు. నిజానికి ఈ ఉద్రిక్తతలు గత వారం నుండే మొదలయ్యాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ 91 లాంగ్ రేంజ్ డ్రోన్లతో దాడికి ప్రయత్నించిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తాజాగా ఒక వీడియోను కూడా రిలీజ్ చేసింది. నోవోగర్డ్ ప్రాంతంలో పుతిన్ ఇంటిపై దాడి చేసి శాంతి చర్చలను పక్కదారి పట్టించాలని ఉక్రెయిన్ చూస్తుందని మాస్కో ఆరోపిస్తుంది. అయితే ఈ ఆరోపణలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో తోసిపుచ్చారు. తమ దళాలు కేవలం రష్యా సైనిక మరియు ఇంధన కేంద్రాలను మాత్రమే లక్ష్యం చేసుకుంటాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. శాంతి ఒప్పందం దాదాపు ఖరారైందని వార్తలు వస్తున్న తరుణంలో ఇలా పౌరులే లక్ష్యంగా దాడులు జరగడం శాంతి ప్రక్రియను ప్రమాదంలో పడేస్తోంది. రష్యా పార్లమెంట్ ప్రతినిధులు మాత్రం ఈ దాడులు మా సంకల్పాన్ని మరింత బలపరుస్తాయి అంటూ ఘాటుగా స్పందించారు. అటు ఉక్రెయిన్పై కూడా రష్యా 200కు పైగా డ్రోన్లతో విరుచుకుపడడంతో ఉక్రెయిన్ అంతటా విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తమైంది. మొత్తానికి 2026 ఏడాది ఆరంభం కూడా రక్తపాతంతోనే మొదలైంది. ఒకవైపు దౌత్యపరమైన చర్చలు, మరోవైపు డ్రోన్ దాడులతో రష్యా ఉక్రెయిన్ సరిహద్దులు అట్టుడుగుతున్నాయి. మరి ఈ ఉద్రిక్తతకు ఎప్పుడు ముగింపు పడుతుందో చూడాలి. మరి దీనిపై మీ కామెంట్ ఏంటో మన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.